దేవుడు కొన్ని విలువైన మాటలు ఆయన పొందపరిచి ఉన్నాడు. నిజముగా ప్రతి ఒక్క వచనము కూడా దేవుని కృప గురించే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన కృప నిరంతరముండును ప్రతి వచనంలో కూడా తన కృప గురించి దేవుడు వెల్లడిపరుస్తూ ఉండడం విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన మొదటి వచనంలో మొదటి 2 వచనాల్లో దేవుడు తెలియజేస్తున్న మాటలను ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. చూడండి, చదవబడిన మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప నిరంతరము ఉంటుంది అని ప్రతి వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ కృప ఎవరు పొందుకుంటారు? ఆ కృప ఎవరు అర్హులవుతారు అంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి దేవుని కృప అనేది దొరుకుతుంది. అర్థమవుతుందా ఈ మాట? దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటారో, అంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవారు ఉంటారో, ఎక్కువగా ఎవరైతే ప్రార్థన అనుభవాన్ని, వాక్య ధ్యానాన్ని ఎవరైతే ఎక్కువగా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి ఏం దొరుకుతుంది అంటే కృప అనేది దొరుకుతుంది. నిజముగా దేవుని కృప దొరకడం అనేది గొప్ప భాగ్యము. ఈ లోకంలో అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు, కానీ అందరూ దేవుని కృప పొందుకున్నవారు కాదు. చాలా తక్కువ మందికే దేవునికి కృప అనేది ఉంటుంది. ఎవరి పట్ల దేవుని కృప అనేది ఉంటుందో వారి జీవితంలో నిజంగా దేవుడు గొప్పగా మారుస్తాడు. పౌలుతో ఒక మాట అన్నాడు దేవుడు, ఏంటో తెలుసా? పౌలు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దీన్ని తీసేయమన్నప్పుడు దేవుడు పౌలుతో చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నా కృప నీకు చాలు అన్నాడు. పౌలుతో ఈ మాట మాట్లాడాడు దేవుడు. నిజముగా దేవుని కృప అనేది గొప్ప భాగ్యము, దేవుని కృప అనేది గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారో వారు ఖచ్చితంగా రోజు ఏం చేస్తారంటే స్తుతులు అనేది చెల్లిస్తారు. నా జీవితంలో దేవుని కృప నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా రోజు నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలా. దేవుడు దయాళుడని, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారికి ఆయన కృప అంట దొరుకుతుంది అంట. ఈ కృప ఎప్పటి వరకు ఉంటుందంటే నిరంతరము, అంటే ఎప్పటికీ ఉంటుంది ఈ కృప. దేవుని కృప నిజంగా నీకు తోడుగా ఉన్నట్లయితే ప్రియమైన ప్రతి దాంట్లో కూడా నువ్వు విజయాన్ని నువ్వు పొందుకుంటావు, ప్రతి విషయంలో కూడా నువ్వు జయమును పొందుకుంటావు. కాబట్టి ఆ కృపను నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని కృప చాలా విలువైనది, దేవుని కృప చాలా బలమైనది. ఆ కృపను ఎవరయ్యా పొందుకుంటారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారే దేవుని కృపను పొందుకుంటారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వారిగానే మనము ఉండాలి. దేవుడి స్తుతి ఉన్న చోట దేవుని కృప అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆయన కింద ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువునకు మీరు స్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉంటుంది అంటున్నాడు. నిజంగా మనము స్తుతులు చెల్లించే దేవుడు ఎలాంటి వాడంటే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. నిజంగా తన తర్వాత పైన ఇంకా ఎవరు కూడా లేరు. ఈయనే గొప్ప దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని, విలువైన దేవుని మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా మనం ఏం స్తుతించాలా. మన జీవితం స్తుతించడం లేదేమో, అందుకనే దేవుడు ఈ మాటలను మనకు ఈ ఉదయకాల సమయమా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని రోజులైందో ప్రార్థన చేయక, ఎన్ని రోజులైందో వాక్యం చదవక, ఎన్ని రోజులైందో కుటుంబ ప్రార్థన చేయక, ఎన్ని రోజులైందో అసలు బైబిలే తెరవక. ఏంటండి? కాబట్టి మన జీవితంలో దేవుని కృపను ఎవరో కాదు మనమే నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని స్తుతిస్తూ దేవునికి సమీపంగా ఉంటారో వారికి దేవుని కృప అనేది తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కృప మనకి కావాలంటే అనుదినము కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం చెల్లించాలి. దేవుని కృప మనకు ఉన్నట్లయితే దేవుడు మనని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన మనం నిలబెడతాడు. అర్థమవుతుందా? దావీదు అనుక్షణం స్తుతిస్తూ వచ్చాడు కాబట్టే ఒక రాజు స్థితిలో ఉంచాడు. ఏంటండి? ఒక ఉన్నతమైన స్థితిలో దావీదు వెళ్ళడం కారణం ఏంటయ్యా అంటే దావీదంట ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడిని స్తుతించేవాడు. కాబట్టి స్తుతి మన స్థితిని మారుస్తుందని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. మన జీవితంలో మన స్థితిగతులు మారాలంటే ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ప్రతిరోజు కూడా నువ్వు ఏ రోజు కూడా నువ్వు మర్చిపోకూడదు. మనం అన్నం తినడం మర్చిపోవట్లేదు కదా,
నీళ్లు తాగడం మర్చిపోవట్లేదు కదా. అదే రీతిగా ఇది కూడా ఒక అలవాటుగా మారిపోవాలా. ఏంటి? స్తుతులు చెల్లించడం. ఏంటండి, ఈరోజు నేను స్తుతి చెల్లించలేదని మనం ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలా. అలా స్తుతులు చెల్లించుకుంటే దేవుని కృప అనేది మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుని కృప ఎవరినైతే కలిగి ఉంటారో వారి జీవితాలు దేవుడు ఒక ధన్యకరంగా ఆయన మారుస్తాడు. 4వ వచనంలో చూస్తున్నట్లయితే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఒక సాక్ష్యం చెబుతుంది. ఏమిటయ్యా అంటే, ఆయన ఒక్కడే. ఎవరంట? మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే ఎలాంటి కార్యాలు చేస్తాడంట? మహా ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే అద్భుతాలు చేసే దేవుడు. ఎండిన ఎముకలకు జీవాన్నిచ్చిన వాడు, కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చిన వాడు, ఎర్ర సముద్రమునే పాయలు చేసిన వాడు, ఇశ్రాయేలు స్తుతించగా ఎరికో గోడల్ని కూల్చిన వాడు. నిజముగా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన ఒక మాట తెలియజేశాడు. ఏంటంట తెలుసా? నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు అసాధ్యమైనవి కూడా ఆయన సాధ్యం చేయగలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడంటే, ఎలాంటి అద్భుతాలు చేశాడంటే, కింద మిగతా వచనాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు దేవుని యొక్క వాక్యము వివరిస్తూ వస్తుంది. ఏం చేశాడు ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అంటే 5వ వచనం ఒకసారి చూసినట్లయితే, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. 6వ వచనం చూడండి, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఐగుప్తు తొలిచూలును హతము చేసెను, వారి మధ్య ఇశ్రాయేలును ఆయన రప్పించెను, చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాను, ఎర్ర సముద్రంలో ఆయన పాయలుగా చేసెను. దేవునికి స్తోత్రం. చూశారా? ఆయన కృప నిరంతరము అనే ఉండుననే వాక్యాన్ని తీసేసి మిగతా వచనాలు మనం చదువుకుంటూ పోతే దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు దేని యొక్క వాక్యం ఇక్కడ మనకు సాక్ష్యంగా చెబుతూ ఉంది. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడంటే, ప్రియమైన దేని బిడ్డ, తన జ్ఞానము చేత భూమి ఆకాశములు ఆయన చేశాడు అంట. ఈ భూమిని మీద నీళ్లను పరిచిన వాడు ఆయన. ఈ యొక్క గొప్ప జ్యోతులు అనగా సూర్యచంద్ర నక్షత్రమును కలగజేసిన వాడు, పగటిని ఏలుటకు సూర్యుని చేసిన వాడు, రాత్రిని ఏలుటకు చంద్రుని చేసిన వాడు, ఐగుప్తులోనే గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడంటే ఈ వచనాలు మనకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాయి. అప్పుడు చేసిన వాడు ఇప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలు చేయగలడు. మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే విశ్వాసం మనలో ఉన్నప్పుడే. అర్థమవుతుందా? నీలో ఆవగించంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండను అవతల పడవేయమంటే అది పడుతుందని సెలవిచ్చిన దేవుడు. నిజంగా దేవుడు ఒక ఆశ్చర్య కార్యము చేయాలంటే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన చేయగలుగుతాడు. నీ జీవితంలో, నా జీవితంలోనైనా సరే ఒక అద్భుతం జరగాలంటే దేవుని మీద పరిపూర్ణంగా మనము విశ్వాసం ఉంచితేనే జరుగుతుంది. మన జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా మనం నమ్మితేనే మనము జరుగుతుంది. మన జీవితంలో దేవుణ్ణి సరిగా నమ్మట్లేదు. నిజంగా పైకి మనం భక్తి పరులుగా ఉన్నాం, కానీ నిజంగా మనం అందరం కూడా సగం భక్తిలోనే ఉన్నాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మనకు వచ్చిన రోగం దేవుని ప్రార్థన చేస్తే తగ్గుతుందా? కొన్నిసార్లు అనిపిస్తుంది, దురాత్మ పట్టినప్పుడు నిజంగా ప్రార్థన చేస్తే దెయ్యం పోతుందా? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మనకు సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యను దేవుడు తొలగించగలడా అని. కొన్నిసార్లు మనకు సందేహము వస్తూ ఉంటుంది. అందుకని మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయట్లేదు. అందుకనే దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయట్లేదు. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసం ఆయన మీద ఉంచుతారో వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నీలో విశ్వాసం లేకుండా దేవుడు ఏ పని కూడా జరిగించలేడు. నీ జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. మొదటిగా మన జీవితంలో ఆశ్చర్య కార్యము జరగాలంటే ఖచ్చితంగా ఆయన మీద మనం ఏం చేయాలా? విశ్వాసం అనేది ఉంచాలా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మహా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అటువంటి జీవము కలిగిన దేవుడు, అటువంటి శక్తి కలిగిన దేవుని మనం ఈ దినం మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా విశ్వాసం కలిగి ఆయనను స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ దినం మనము దేవుణ్ణి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఒకవేళ దేవుని మీద మనం పరిపూర్ణంగా విశ్వాసం ఉంచట్లేదేమో, అందుకని ఆశ్చర్య కార్యాలు జరగట్లేదేమో. కాబట్టి ఇది మనమందరము కూడా ఎలా ఉండాలంటే మొదటిగా ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలా, రెండోదిగా ఆయన మీద మన విశ్వాసము ఉంచాలి. దేవునికి స్తోత్రం.
అర్థమవుతుందా? మొదటిగా ఆయనను అనుదినం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, రెండోదిగా ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలా. ఈ 2 లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన కృప మనకు ఎల్లప్పుడూ నిరంతరము ఉంటుంది. దేవునికి స్తోత్రము. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.